హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ మనస్వి. బాగా గుర్తొస్తుంది. మను, ఎలా ఉన్నావే? తనుష అలా ఆలోచిస్తూ చిన్నప్పుడు మనస్వితో కలిసి ఆడిన ఆటలు, చేసిన చిలిపి పనులు, సరదాగా గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మను చిన్నప్పుడు సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మని చూడ్డానికని ఈ ఊరొచ్చేది. అలా మేము మంచి స్నేహితులమయ్యాం. ఇప్పుడు వేరే దేశం వెళ్లి నన్ను పూర్తిగా మర్చిపోయినట్టుంది. అయినా నా పిచ్చి గాని నాకైతే తనొక్కటే ఫ్రెండ్. కానీ తనకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. శతకోటి లింగాల్లో బోడి లింగం అన్నట్టు నేనేం గుర్తుంటాను అనుకుంటూ తనుష బాధపడుతూ ఉంటుంది. మేడం, పార్సిల్. నాకా? ఎవరు పంపించుంటారు? మనస్వి. హై, మనస్వినా అనుకుని సంతోషంగా పార్సిల్ విప్పి చూస్తుంది తనుష. ఫ్రెండ్షిప్ బ్యాండ్, అమ్మాయి బొమ్మ, ఇంకా లెటర్ కూడా ఉంది. ఏం రాసిందో దీనిలో అని ఎంతో కుతూహలంగా లెటర్ చదవడం మొదలు పెడుతుంది. హాయ్ తను, ఎలా ఉన్నావే? నిన్ను చూడాలనిపిస్తుంది. మన చిన్నప్పుడే బాగుండేది. స్కూల్లో సెలవులు ఇచ్చినప్పుడల్లా ఊరికి రావడం, నీతో కలిసి ఆడుకోవడం. అదేంటో తెలీదే, నీ తర్వాత నా జీవితంలో ఎంతో మంది ఫ్రెండ్స్ అయ్యారు. కానీ నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. నీతో ఉన్నప్పుడే నేనుగా ఉంటాను. నా సంతోషాలని, బాధల్ని ఏ దాపరికం లేకుండా నీకు చెప్పుకుంటాను. అందుకే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తను. ఇట్లు నీ కోతి పిల్ల మను అలియాస్ మనస్వి. ఉత్తరం చదవడం పూర్తవగానే తనుష కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సారీ మను, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని తనుష సంతోషంగా ఆ లెటర్ ని తన గుండెలకు హత్తుకుంటుంది. తర్వాత మనస్వి పంపిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ ని చేతికి కట్టుకుంటుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మను అని మురిసిపోతుంది తనుష. ఈ కథ చూశాక ఎవరికైనా తమ చిన్ననాటి స్నేహితులు గుర్తుకు వచ్చుంటే కమెంట్ చేయండి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.